క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితే వహ్నిః స్వయమేవోపశామ్యతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. అది కూడా విశ్వాసంతో భగవత్ కైంకర్యం చెయ్యాలి అంటారు. విశ్వాసము లేకపోతే ఎంతగా నీవు భగవత్ కైంకర్యము చేసినా కూడా అది వృధానే. భక్తి ప్రపత్తులు లేకుండా నీవు ఎంత చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరు తప్ప ఎటువంటి ఫలము కూడా ఉండదు అంటారు పెద్దలు. కనుక చాలా గొప్పదైనటువంటి కైంకర్యం చేస్తూ జీవితంలో ఒక క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఏమిటి అసలు క్షమాగుణం అంటే? మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్కట సంఘటనని, ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు మనకు ఆనందాన్ని కలగజేస్తాయి, కొన్ని సంఘటనలు మనకు నిర్వేదాన్ని కలగజేస్తాయి, కొన్ని సంఘటనలు విపరీతమైనటువంటి దుఃఖానికి కూడా గురి చేస్తాయి. బాగా ఆనందము కలిగినటువంటి సంఘటనకేమో ఎగిరెగిరి పడిపోతూ ఎంతగానో కోలాహలం చేసేస్తూ, నిర్వేద సంఘటన వచ్చినప్పుడు చాలా నిర్వేదంతో నిండిపోతూ, దుఃఖం వచ్చినప్పుడు విలవిలలాడిపోతూ ఏడ్చేస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటే మరి ఇది మానవుడి యొక్క తత్వమేనా? ఇలానేనా ఉండవలసింది? ఇలా ఉండమనేనా వేద ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నది? కాదండి. ప్రతిదాన్ని కూడా ఎంతవరకు స్వీకరించాలో అంతవరకే స్వీకరించగలిగేటువంటి ఒకానొక క్షమాగుణంతో మనం ఉండాలి. అది ఆనందమైనా కావచ్చు, నిర్వేదమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు కాక ఒక క్షమాగుణంతో మనమందరం కూడా జీవితాన్ని గడపాలి. ఇది మనకు శాస్త్రం చెప్తూ ఉన్నారు. క్షమా శస్త్రం కరే యస్య. నీకు ఒక ఆయుధం కావాలి జీవితంలో. నువ్వు చాలా ఆనందంగా బ్రతకడానికి, నీవు చాలా ప్రశాంతంగా బ్రతకడానికి నీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఏమిటి అంటే క్షమ అనేటువంటి ఆయుధం. క్షమ అనేటువంటి ఆయుధం కనుక నీ చేతిలో ఉంటే ఆనందానికి నీవు ఉప్పొంగిపోవు, నిర్వేదానికి నిర్వేద పడిపోవు, దుఃఖానికి విలవిలలాడిపోవు. ప్రతి ఒక్క స్థితిలోనూ కూడా శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ అని భగవద్గీతలో చెప్పినట్టుగా చాలా సమమైనటువంటి స్థితిలో నీవు ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు అంటున్నారు. కనుక నీకు కావలసినటువంటి ఆయుధాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో సంపాదించుకోవడం కాదు, నీలోనే ఉన్నది క్షమ అనేటువంటి ఆయుధాన్ని ఎప్పటికప్పుడు నీవు జాగరూకతతో దాన్ని పట్టుకొని ఉండు. ఆ ఆయుధం కనుక నీ దగ్గర ఉంటే చెప్తున్నారండి, క్షమాగుణం కరే యస్య క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి. ఎవరైనా నిన్నేమీ చేయలేరు. నీ ఆనందానికి ఎవరో ఒకరు కారణం కారు. వారు లేకపోతే నేను దుఃఖపడతాను, వారు ఉంటే నేను ఆనందపడిపోతాను, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇది లేకపోతే నాకు దుఃఖాన్ని ఇస్తుంది, ఇవేవి కూడా కాదు. నీ దగ్గర క్షమ అనేటువంటి ఆయుధం ఉంటే నీవు ఆనందంగానే ఉంటావంతే. నీ ఆనందానికి కానీ, నీ దుఃఖానికి కానీ, నీ నిర్వేదానికి కానీ వేరొకరు ఎవరూ కూడా కారణం కారు అంటోంది. క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితే వహ్నిః స్వయమేవోపశామ్యతి. అతృణే పతితే వహ్నిః. ఎక్కడైనా నీ ఒక నిప్పు రవ్వని విసిరేస్తే అక్కడ బాగా ఎండినటువంటి ఆకులు గనక ఉంటే నిప్పు రాచుకుని మంట తయారవుతుంది. నీవు నిప్పు విసిరేసినటువంటి చోట తృణమే లేకపోతే అక్కడ కాసేపు ఆ నిప్పు ఉండి ఆరిపోతుంది తప్ప అక్కడ ఏమైనా మంటలు వస్తాయా? రావడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఆ అగ్నికి ఎంతో గొప్పగా ప్రజ్వలించడానికి ఏది కూడా ఆయుధం దొరకలేదు. అక్కడ క్షమ
అదేవిధంగా మనలో కూడా క్షమాగుణం కనుక బాగా మనం ఉంటే, క్షమ అనేటువంటి ఆయుధాన్ని కనుక చేతబట్టుకొని ఉంటే, మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటన కూడా మనల్నేమీ కూడా చేయలేదు. నీవు ఎంతో స్థిరంగా ఉండవచ్చును, స్థిత ప్రజ్ఞుడవై నీవు ఉండవచ్చును అంటున్నారు. కనుక ఇటువంటి స్థిత ప్రజ్ఞతని మనం సాధించుకోవడమే జీవితంలో మనందరికీ కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్య దిశగా మనం ముందుకు వెళ్ళాలని చాలా గొప్పదైనటువంటి ఈ మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో ఆళ్వారాదులందరూ కూడా మనకు సూచించినటువంటి భక్తి మార్గంలో ముందుకు వెడుతూ చాలా గొప్పదైనటువంటి శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ అనేటువంటి పదానికి అర్థవంతముగా మనమే అవుతూ చాలా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని గడిపే భాగ్యాన్ని మని ఆ గోవిందుని మనసారా కోరుకుందాం. ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh